ఒంగోలు జాతి విస్తరణలో భాగంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని గుంటూరు లాం ఫామ్లో ఒంగోలు జాతి ఆబోతుల బహిరంగ వేలం నిర్వహించారు. ఏడాదికి ఒకసారి ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 99 పశువులకు వేలం నిర్వహించారు. మేలుజాతి లక్షణాలు కలిగిన ఒంగోలు ఆవులు, ఎడ్లను పెంచుకునే రైతుల కోసం ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లాం పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముత్తారావు తెలియజేశారు. మంచి ఆబోతుల్ని తయారు చేసి ఆ ఆబోతుల నుంచి సేకరించినటువంటి వీర్యాన్ని రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము దాదాపు 10 లక్షల వీర్య డోసులను మేము రైతులకు అందించాము. అంతేకాకుండా అత్యంత సాంకేతికత కూడినటువంటి పిండ మార్పిడి ప్రయోగశాల కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 5,000 ఒంగోలు జాతి పశువుల్ని రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పటి వరకు అందించడం జరిగింది. ఇందులో భాగంగా బహిరంగ వేలం ద్వారా రైతులకు మాత్రమే పశువుల్ని అందజేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాము. ఇందులో ఎవరైనా కానీ గోవధశాలకి పంపించే ఎవరైనా ఉంటే వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేలంలో పాల్గొనే రైతులందరూ వారి ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ పుస్తకం సమర్పించి, అంతేకాకుండా మేము ఇక్కడ ఉన్నటువంటి పశువుల్ని గోవధశాలకు సంబంధించిన వారికి మేము అమ్మము అనేటువంటి ఒక ధృవీకరణ పత్రం కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించి ఇక్కడ నుంచి మంచి జాతి లక్షణాలు కలిగినటువంటి ఒంగోలు జాతి పశువుల్ని బహిరంగ వేలం ద్వారా తీసుకువెళ్ళి వాళ్ళు పెంచుకొని పాడి పశువు కోసం లేదా విత్తన అభివృద్ధి కోసం కానీ ఉపయోగించుకోవచ్చుకొని ఈ పరిశోధన స్థానం తరపున నేను రైతులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన పశువుని మేము ఎప్పుడైనా వచ్చి వాటిని ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని పాడి ఆవులు ఉంటాయి, చూలి ఆవులు ఉంటాయి, దూడలు ఉంటాయి, కోడదూడలు ఉంటాయి, ఆబోతులు ఉంటాయి, అన్ని రకాల పశువులు ఒంగోలు జాతి పశువులు మనకు ఉంటాయట. ఎవరికి ఏది కావాలో వాళ్ళు ఆ పశువుని పాడుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి ఈ వేలం జరుగుతుంటుంది. దాదాపు 50 నుంచి 100 పశువుల్ని ప్రతి సంవత్సరం రైతులకు ఇస్తుంటాం. ఇది దాదాపు గత 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. దాదాపు 5,000 పశువులను రైతులకు అందించాం ఇప్పటికీ. ఇక్కడ తయారైనటువంటి ఆబోతులు కానీ, ఆవులు కానీ, దూడలు కానీ రాష్ట్రం నలుమూలలకు వెళ్ళిపోతాయి. లాం ఫామ్లో నిర్వహించిన ఒంగోలు పశువుల వేలం కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రైతులు, పశుపోషకులు, గోశాలల నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3-4 నెలల వయసు కలిగిన దూడలు, పెయ్యలు, ఆవులు, ఎడ్లకు వేలం నిర్వహించారు. జాతి లక్షణాలు మెరుగ్గా ఉంటాయని భావించి ఇక్కడికి వస్తామని రైతులు చెబుతున్నారు. ఇక్కడ రెగ్యులర్ గా ఎవ్రీ 6 months 1 year ఒకసారి ఆక్షన్ కండక్ట్ చేస్తారు. ఒంగోలు క్యాటిల్ మంచి బ్లడ్ లైన్ పెడిగ్రీతో ఉన్నాయి దొరుకుతాయి, మంచి లైనేజ్ ఉన్న యానిమల్స్ దొరుకుతాయని ఆల్మోస్ట్ లాస్ట్ 12 to 15 times నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మిగతా గవర్నమెంట్ ఫార్మ్స్ కన్నా కానీ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఒంగోలు బ్రీడ్ ఈజ్ ఎక్సలెంట్ అండి. సో అందుకని ఇక్కడికి ఎప్పుడు ఆక్షన్ జరిగినా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఏదైనా వీలై కుదిరితే నచ్చినవి కొనుక్కోవటం జరుగుతూ ఉంటుంది. కేటగిరీస్ వైజ్ ఉంటాయండి. ఆవు, దూడ, మామూలు సూడావులు, ఒట్టావులు, కోడదోళ్ళు 1.5 వయసు నుంచి 2 సంవత్సరాల వరకు ఒక కేటగిరీ ఉంటుంది. పెయ్యలు 2 సంవత్సరాల కేటగిరీ ఉంటుంది. పెద్ద ఆవులు, పెద్దవి బ్రీడింగ్ బుల్స్, వాటిని ఆక్షన్ జరుగుతూ ఉంటుందండి. మల్టిపుల్ కేటగిరీస్లో జరుగుతూ ఉంటుంది ఆక్షన్ ఇక్కడ. సో రైతులు వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏ కేటగిరీది కావాలి, లైక్ పాలకా లేకపోతే బ్రీడ్కా లేకపోతే బ్రీడింగ్ బుల్సా అనేది వాళ్ళ ఆప్షన్గా చూస్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతల కన్నా కూడా ఇక్కడ మంచి యానిమల్స్ దొరుకుతాయండి. రీజన్ వై ఏంటంటే ఇక్కడ బ్లడ్ లైన్ పెడిగ్రీ తెలిసినవి ఉంటాయి కాబట్టి 100% ఇక్కడ క్వాలిటీ ఆఫ్ యానిమల్ అనేది మంచి క్వాలిటీ ఉంటాయండి. అండ్ ఇక్కడ సెలెక్టివ్ బ్రీడింగ్ మెథడ్లో బ్రీడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రేట్లు మామూలు గవర్నమెంట్ రేట్స్ నామినల్గానే ఉంటాయండి. బయట సంతలో వాటిల్లో కన్నా కూడా ఇక్కడ మంచి నామినల్ రేట్స్ మీద ఉంటాయి. ఓపెన్ ఆక్షన్ కాబట్టి ఇక మన రైతులు పాడుకునే దాన్ని బట్టి ఆ రేట్స్ డిపెండ్ అయి ఉంటుంది. రేట్లు మామూలు రైతు వారి రేటే నడుస్తుంది. మామూలుగా 20 కాడ నుంచి 30, 40, 50 పశువును బట్టి. మేము కోడిదోడని పాడుకుందాని వచ్చి మాకు ఒక గోశాల ఉంటే దానికి దోడని కొందామని ఎదురు కోసం వచ్చాం. రైతుకు అనుకూలంగా జరుగుతుంది. ఒంగోలు జాతిని రైతాంగానికి చేరువ చేయటానికి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మేలుజాతి ఆబోతుల నుంచి వీర్యం సేకరించి అభివృద్ధి పరిచి రైతులకు సరఫరా చేస్తున్నారు. లాంలోని పశు పరిశోధన స్థానం ఇప్పటిదాకా 10 లక్షల వీర్య డోసులను రైతులకు అందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిండ మార్పిడి విధానంలోనూ పరిశోధనలు చేస్తున్నారు.